హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 44. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్క, నువ్వు కూడా వెళ్ళు, చిన్న ఒక్కడే ఉన్నాడు కదా అని అన్నాడు గౌతమ్. పర్వాలేదు గౌతమ్, వాడు పడుకున్నాడు అని అంది వైదేహి. వెళ్ళు వైదేహి, నేను గౌతమ్ ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. నువ్వు కూడా ఉదయం నుంచి చాలా పనులు చేసి అలసిపోయావు. నేను గౌతమ్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ సమయం గడిపేస్తాం. నువ్వు కొంచెం సేపు పడుకో అని అన్నాడు చక్రి అక్కడికి వస్తూ. వైదేహి కొంచెం ఆలోచించి, సరే ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని అంది. సరే పిలుస్తాను, నువ్వు వెళ్ళు అని చక్రి ప్రేమతో వైదేహి తల నిమురుతూ తన గది వైపు సైగ చేశాడు. వైదేహి అక్కడి నుంచి వెళ్ళగానే గౌతమ్ చక్రి దగ్గరికి వచ్చి, బావా ఒక్కసారి మీరా ముందుగా ఉన్న గదిలోకి వెళ్ళి చూద్దామా అని అడిగాడు. ఇప్పుడు ఆ గదిలోకి ఎందుకు గౌతమ్ అని కొంచెం అనుమానంగా అడిగాడు చక్రి. మీరా అసలు దేని గురించి భయపడుతుందో ఎవరిని అడిగినా సమాధానం లేదు. నా ప్రశ్నకి అసలు జవాబు దొరకలేదు. ఆ గదిలోకి వెళ్తే అయినా ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమో అని తన ఉద్దేశాన్ని వివరించాడు గౌతమ్. కొంచెం ఆలోచిస్తూ తన చెల్లిలో ఒక్క రోజులోనే ఇంత మార్పు వచ్చిందని చూసి తనకి చదువు చెప్పేటప్పుడు మీరా ఎంత తొందరగా అంతా నేర్చుకుందో గమనించిన చక్రి నిజంగానే తను ఇలా అవ్వడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని, ఆ కారణం ఏంటో ఇప్పుడు తను కూడా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. సరే పద, ఒకసారి వెళ్ళి చూద్దాం అని చక్రి గౌతమ్ని వెంట పెట్టుకొని ఆ గది దగ్గరికి వెళ్ళాడు. చక్రి ఆ గది గొల్లెం తీయగానే రూమ్ డోర్ను ఓపెన్ చేసి గౌతమ్ ముందుగా లోపలికి వెళ్ళాడు. తను లోపలికి వెళ్ళగానే ఆ గదిలో ఉన్న వైబ్స్ గౌతమ్కి అస్సలు నచ్చలేదు. ఏంటి బావా ఇది, ఇలాంటి రూమ్లో తను ఇన్ని సంవత్సరాలు గడిపిందా అని గౌతమ్ చాలా ఆశ్చర్యపోయాడు. అదే కదా గౌతమ్, ఈ గదిని అసలు బయటి నుంచి చూస్తేనే మాకు ఏదోలా ఉంటుంది. అలాంటిది మీరా ఈ గదిలో సంవత్సరాలు పైగా గడిపేసింది. ఎప్పుడూ ఈ గదిలోకి మీరాని చూద్దామని వచ్చినా నా మనసులో ఏదో తెలియని బాధ అని అన్నాడు చక్రి. మరి ఉండదా బావా, అసలు ఈ గదిని చూడండి, ఇందులో లైట్స్ ఆపేస్తే ఎంత చిమ్మ చీకటిగా ఉందో. అసలు పగటిపూట కూడా వెలుగురాని ఈ గదిలో తను ఎలా ఉండగలిగింది బావా అని గౌతమ్ మనసులో మీరా గురించి చాలా బాధపడ్డాడు. ఎప్పుడు భయపడుతూనే ఉండేది గౌతమ్, నా చెల్లిని అసలు అలా చూడలేకపోయేవాడిని అని ఆ గది మొత్తం చూస్తూ అన్నాడు చక్రి. గౌతమ్ ఆ గదిలో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. అది చాలా చిన్న కిటికీ. అది తెరిచినా కానీ గదిలోకి ఎటువంటి వెలుగు రాదు. ఆ గదిలో ఆ కిటికీ ఉన్నా లేనట్టే. ఆ గది బయట ఉన్న పరిస్థితి కూడా అంత మంచిగా ఏమీ లేదు. ఎక్కడ చూసినా వాడిపోయిన చెట్లు, అలాగే నిర్మానుషమైన ప్రదేశం. ఈ కిటికీలో నుంచి బయట చూసినా కానీ భయపడతారు కదా బావా, అలా ఉంది ప్లేస్. చూడు, ఎటు చూసినా వాడిపోయిన చెట్లు, నిర్మానుషమైన ప్రదేశం. భయంతో నిండిపోయిన అమ్మాయికి ఇంతకన్నా టార్చర్ ఏమీ లేదు. ఇక్కడి నుంచి గాలి వచ్చినా కానీ గదిలో ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది. మీరా అలా అనడంలో తప్పేమీ లేదు బావా అని అన్నాడు గౌతమ్. నువ్వు అంటూ ఉంటే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరా వేరే గదిలో మారిపోయింది కదా, ఒక్కసారి వెళ్ళి చూద్దామా తను పడుకుందో లేదో అని అన్నాడు చక్రి. సరే బావా అని గౌతమ్కి ఇంకా ఆ రూమ్లో ఉండాలని అనిపించలేదు. దాంతో చక్రి చెప్పిన దానికి సరే అన్నాడు. అసలు అంత చీకటి గదిలో ఒక మనిషి శ్వాస తీసుకున్నా కానీ అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది మీరా ఇంత మానసిక ఆందోళన చెందడంలో తప్పేమీ లేదని గౌతమ్కి కూడా అనిపించింది. వాళ్ళు ఇద్దరూ ఆ గదిలో నుంచి బయటకి వచ్చి ఆ గదికి మళ్ళీ గొల్లెం పెట్టేసి పైనున్న మీరా గది దగ్గరికి వెళ్ళారు. మీరా తన చేతిలో పుస్తకాన్ని తీసుకొని అలాగే బెడ్ మీద పడుకొని ఉండిపోయింది. అది చూసి, ఏం చేశావు గౌతమ్, తనకి చదువుని ఎక్కించేశావుగా అని చిరునవ్వుతో అన్నాడు చక్రి.
ఇప్పుడు ఉన్న మీరా మానసిక స్థితికి చదువు ఛాలెంజింగ్ బావా. మీరాని ఛాలెంజ్ చేస్తూనే తన మనసు మెదడు ఆ ఛాలెంజ్ని పూర్తి చేయడంలో పడిపోతాయి. అలా తను అలసిపోతుంది. అలసిపోతే నిద్ర బాగా వస్తుంది. ఎవ్వరు లేపినా ఉదయం వరకు లేవదు. ఇప్పుడు మీరా ఉన్న పరిస్థితుల్లో తనకి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. అందుకే తన కోసం ఛాలెంజింగ్ పుస్తకాలను తీసుకొచ్చాను అని అన్నాడు గౌతమ్. మీరాని చూస్తుంటే రేపటికల్లా అంతా నేర్చుకొని నిజంగానే నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేలా ఉంది. అప్పుడేం చేస్తావు గౌతమ్ అని మీరా మీద చాలా గర్వంగా ఫీల్ అవుతూ అన్నాడు చక్రి. బావా, నువ్వు నీ చెల్లి సైడ్ ఉండడంలో తప్పులేదు, కానీ అలానే నీ బామ్మర్దిని తక్కువ అంచనా వెయ్యకు. విదేశాల్లో డాక్టర్ చదువుకొని వచ్చాను. నా పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. కొంచెం చిన్న పిల్లాడిలా అన్నాడు గౌతమ్. కొంత సమయం తర్వాత మీరు కూడా వెళ్ళి పడుకోండి బావా, నాది పక్క రూమే కదా, ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను. మీరా అయితే రేపు ఉదయం వరకు లేవదు, ఇది రాసిస్తున్నాను అని అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? నిజంగానే గౌతమ్ చెప్పినట్టు మీరా రేపు ఉదయం కల్లా లేవదా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మరి ఎక్కడో కాదు, ఇక్కడే అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ వింటూనే ఉండండి మీరా. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.